అందరూ ఏం చేస్తారంటే మన దగ్గర 9 నెలలు చూపించుకొని తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి డెలివరీకి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత వస్తారు మన దగ్గరికి. అలా వెళ్ళిన పేషెంట్ని నేను అడిగాను, బేబీ చాలా హెల్దీగా ఉందమ్మా, ఇప్పుడు ఏంటి పాలు నీవే పడుతున్నావా అని అడిగాను. అంటే మేడం నాకు పాలు లేవు కాబట్టి నువ్వు లాక్టోజన్ అవి ఇచ్చేసేయండి అని అన్నారు. ఇది చాలా రాంగ్ అండి. ఎవరికి పాలు లేకుండా ఉండవు. డెలివరీ అయిన వెంటనే ఏమవుతుందంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. బేబీకి సక్కింగ్ రిఫ్లెక్స్ అంటే బేబీని బ్రెస్ట్కి పెట్టినప్పుడు బేబీ సక్ చేస్తే ఆటోమేటిక్గా మదర్ బ్రెయిన్లో పిట్యూటరీ నుంచి ఒక ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అందరికీ లాక్టేషన్ రిఫ్లెక్స్ వస్తుంది. ప్రతి వాళ్ళకి పాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే 7వ నెల నుంచి వాళ్ళు నిప్పులు కానీ చనుమన్లు కానీ కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల రివర్స్ అయి ఉన్నా బేబీ తాగలేడు. అలా కాకుండా బేబీకి ఏమన్నా ప్యాలెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా తాగలేరు. ఇలాంటి 2 ప్రాబ్లమ్స్లో తప్ప మదర్ అటెండెంట్స్కి ఓపిక ఉండాలి, అలాగే మన సిస్టర్లకి ఓపిక ఉండాలి, బేబీ మదర్ కూడా కోఆర్డినేషన్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు కనుక మీ అందరూ కనుక ఒక యూనిట్లో పనిచేస్తే అసలు పాలు లేకపోవడము అనేది ఎక్కడా లేదండి. బ్రెస్ట్ ఫీడింగ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బేబీకి ఫ్యూచర్ అంతా మనం డిసైడ్ చేస్తున్నాం అనమాట, వేరే రోగాల నుంచి బేబీని కాపాడడానికి. అలాంటి ఇంపార్టెంట్ ఇష్యూని మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మానేసి వేరే ఆర్టిఫిషియల్ ఫీడింగ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్రెస్ట్ మిల్క్ సెంటర్స్, లాక్టేషన్ సెంటర్స్ పెట్టింది. ఎందుకు? బ్రెస్ట్ ఫీడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. మీరు మదర్ హెల్తీగా ఉండి బేబీ హెల్తీగా ఉండి లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎవరైనా మీరు చెప్తే నమ్మకండి మీకు పాలు లేవు అని. చక్కగా పాలు వస్తాయి ఎవరికైనా కూడా బేబీ హెల్తీగా ఉండి సక్ చేసినప్పుడు. ఇది దృష్టిలో పెట్టుకోండి.